మీకు చూపిస్తుంది ఇప్పుడు 2 ఇన్ 1 మిషన్ అండి. అంటే చిన్న మిషను బల్ల హెడ్ ఉంటది కదా! హెడ్ తీసేసి మనం జిగ్‌జాగ్ హెడ్ పెట్టేసుకోవచ్చండి. ఎందుకంటే మన ఇప్పుడుండే ఇళ్లల్లో ప్లేస్ ఎక్కువ లేదనుకోండి, మనం మిషన్ కుట్టాలి అనుకుంటే ఇలా హెడ్ ఒకటి తెచ్చుకున్నాం అనుకోండి, చిన్న మిషన్ దానికి సెట్ అయిపోయిద్ది. ఇప్పుడు మీకు ఫాల్ ఎలా కుడుతున్నానని చూపిస్తున్నానండి జిగ్‌జాగ్‌ది. అంటే హెడ్ పెట్టా కదండీ! శాంపిల్ కోసం చూపిస్తున్నాను. ఇది ఫాల్ కుట్టే పాదం. మెలక పాదం వచ్చేసరికి జిగ్‌జాగ్‌కి అంచులు కుట్టుకుంటాం. శారీ అంచులు జిగ్‌జాగ్ చేసుకోవడానికి అది మెలక పాదం అండి. మేము మిషన్‌లు కూడా అమ్ముతాము. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కొరియర్ చేస్తాం. ఒకవేళ బిగించే వాళ్ళు ఉండరు అనుకుంటే మీకు అందుబాటులో ఉన్నోళ్ళ దగ్గర తీసుకోవచ్చు అలా. ఇంకేమన్నా సంగతులుంటే చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోసు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఈ దీనికి సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తున్నాను. చూడండి. బిజినెస్ ఐడియా టిప్స్. నేను టైలరింగ్ క్లాసెస్ చెప్తున్నాను. టైలరింగ్ చేయటం చూపిస్తుంటాను. మేము మెటీరియల్స్ అమ్ముతాము. హోల్సేల్ ప్రైస్‌లోనే. ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. అలా వన్ సైడ్ కుట్టిన తర్వాత మళ్ళీ మనం స్టిచ్ చేసి ఇటు సైడ్‌కి తిప్పుకోవాలి. ఫాల్ అనేది మనం ఇలా మన సైడ్ పెట్టుకొని కుట్టే వైపే శారీ అంతా ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇటు మిషన్ మధ్యలో నుంచి శారీ అనగా దుర్చేసామనుకోండి, ముడతలొచ్చేస్తాయి. అదే ఇటువైపు పెట్టేసుకున్నామనుకోండి, మన చేతి వైపు ఫాల్ కుట్టే సైడ్‌కి శారీ వదిలేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటది. ఏ ఫాల్ అయినా అలానే స్టిచ్ చేసుకున్నామనుకోండి, ముడతలు రాకుండా నీట్‌గా ఉంటది. జిగ్‌జాగ్ చేయటం రాకపోయినా కానీ వేస్ట్ క్లాతుల మీద జిగ్‌జాగ్ చేసామనుకోండి, 1, 2 సార్లు చెడిపోయినా రెండోసారి మనకి పర్ఫెక్ట్‌గా వస్తది. మన ఇంట్లో చీరలే మనం 2, 3 సార్లు చేసుకున్నాం అనుకోండి, ట్రై చేసాం. మన చీరలే గదా పాడైపోయేది. మన చీరల మీద ప్రయోగాలు చేసి నెక్స్ట్ బయట వాళ్ళ చీరల మీద కుట్టామనుకోండి, ఎంతో మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటది. జిగ్‌జాగ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు బయట కాస్ట్ వచ్చేసరికి చాలా కాస్ట్ ఉన్నాయి గదా! నేను అందుకనే ఈ బిజినెస్ ఐడియా గురించి కింద లింక్ ఇచ్చానండి. చూడండి ఫ్రెండ్స్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.